స్వేచ్ఛ నాకు దోస్తు. నేను రాస్తున్న వాటికి, నేను కొన్ని మాట్లాడుతున్న వాటికి ఆమె నాకు నా పోస్టులు నాకే చేసి కొన్ని రిప్లైలు ఇచ్చేది. ఈ ఫోన్ స్వేచ్ఛ ఫోన్ ఎవరి దగ్గరన్నా, శ్రీదేవి అక్క దగ్గరున్నా ఎక్కడున్నా మీకు అవి వాట్సాప్లో కనపడతాయి. మా ఇద్దరి సంభాషణ నేను చాలా భద్రంగా దాచుకున్నా. స్వేచ్ఛ ఆగస్టు 1వ తారీఖు 2024న ఒక కవిత రాసింది. ఆ కవిత నాకు పంపించింది. అప్పుడు ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన సందర్భంలో, అక్క నువ్వు వివిధ వేదికలకు వెళ్తుంటావు కదా, నువ్వు ఈ కవిత చదవమని వేదికల మీద చెప్పింది. కానీ ఇట్లా సంతాప సభలో నేను చదవవలసి వస్తుందని అనుకోలేదు. సాయ చక్కని చెల్లె, ఉన్నదున్నట్టు మాట్లాడే, పేరు మాత్రమే స్వేచ్ఛ కాదు స్వతంత్రంగా మాట్లాడేటువంటి చెల్లె. స్నేహాల గురించి మాట్లాడుకుంటే మా మా ఉనికి, మా మాటలు, మేము పెరిగి పుట్టి పెరిగిన నేపథ్యాలను మాట్లాడితే ఎడమకాలు పెడమకాలు, అరే సిద్ధాంతాన్ని గమనించాలి కదా, మాలో భావాన్ని స్వీకరించకుండా ఎడమకాలు పెడమకాలుగా ఉంటున్నటువంటి స్నేహ ధర్మానికి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇగో మన స్వేచ్ఛ నాకు పంపినటువంటి వాటిలలో కనిపిస్తుంది. స్వేచ్ఛ బిడ్డలందరినీ భద్రంగా బతకనిస్తారా అనే శీర్షికన అప్పుడు ఒకసారి నిర్భయ, ఇప్పుడు కలకత్తా ట్రైనీ డాక్టర్ మధ్యలో మనం పట్టించుకొని శోకాలెన్నో, వినిపించుకొని ఆక్రందనలెన్నో, అయినా శరీరాలు రక్తాలు కారేదాకా, ప్రాణముండగానే మాంసం ముద్దలయ్యేదాకా, హింసకు ప్రాణం పోయేదాకా, భద్రతనో రక్షణనో బాధ్యతనో గొంతెత్తి అడగలేక కదా, ఏం జరిగినా జరగనట్టే, ఏదో అయిపోతుందిలే అన్నట్టే, ఏం చేయగలం అనుకున్నట్టే, ఇంకో ఇంటి ఆడబిడ్డ చచ్చినా నా ఇంటి దాకా రాలేదనో, చావింటికి నీ ఇంటికి వందల వేల అబద్ధపు గోడలు కట్టుకొనో, నిన్న ఇయ్యాల రోడ్డు మీదకి వస్తున్న నా దేశ ప్రజలారా, చదువు కోసమో, ఉద్యోగం కోసమో, బడి కోసమో, బడలిక కోసమో బయటికి వచ్చిన ఆడబిడ్డను ఒక వంకర చూపు కూడా చూడొద్దని మనస్సాక్షికి చెప్పుకొని, మీ చుట్టూ ఉన్న బ్రతుకుల దాకా భద్రత ఉందని ధైర్యంగా చెప్పలేకపోయారా? ఈ ప్రశ్న మనకు చెప్పలేకపోయారా? పరాయి బిడ్డ ప్రాణం పోయే ముందు ఈ భయాన్ని ధైర్యంగా మార్చలేకపోయినారా? రక్షణ అంటే అడగడమా, అడుక్కోవడమా, పోరాడడం కాదనా, ఆత్మగౌరవం అని ఎలుగెత్తి చాటలేకపోయారా? ఇప్పటికైనా న్యాయం కోసం ఒకటైనందుకు, నీ ఇల్లే కాదు, ఏ ఇల్లే కాదు, చావిల్లే కానియని బిడ్డలందరి కోసం, బిడ్డలందరినీ భద్రంగా బ్రతకనిస్తారా అంటూ, నేను నిర్భయ కోసమో లేకపోతే ట్రైనీ డాక్టర్ కోసమో రాసిందని నాకు అనిపించలేదు. తన జీవితం ఇక్కడ నాకు కనిపించింది. అప్పటికి నేను ఒకరోజు మీ అంత కుటుంబ సాన్నిధ్యాలు నాకు లేవు, కానీ అయినా మా మధ్యలో జరిగిన సంభాషణలలో, చాటింగ్లలో జూపాక సుభద్ర అక్క గారి తెలంగాణ కవిత్వ పుస్తకం ఆవిష్కరణ సభలో మేము కూడా ఉన్నాము. ఆ రోజు పుస్తకం మీద, కవిత్వం మీద చర్చలో భాగంగా మాట్లాడి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ మట్టి, ఇక్కడ మట్టికి ఎంత సోయింది, మట్టికి ఎంత ప్రతిభ ఉంది, మట్టికి ఎంత జ్ఞానం ఉంది, మట్టికి విజ్ఞానం ఎట్లా ఉంది, ఇక్కడ ఆయిబాయి అంటే ఏంటి, శనార్థి అంటే ఏంటి, నకరికల్ తన మేనత్త ఇల్లు దాకా మేము మాట్లాడుకున్నాం. పెంచిన తల్లి కాదు, నాకు కన్న తల్లులు.
అని మాట్లాడుతున్న మాటలలో నాకు ఇంకా వినిపిస్తున్నాయి. నేను తెల్లారి కలలో వచ్చిననే నాకు మెసేజ్ పెట్టింది. నాకు రావే స్వేచ్ఛ కలలో అనే నేస్తమా, దోస్తు, దంటగాడు నాకు ఇంకా ఎందుకు కలలోకి రావట్లేవు అని నేను అనుకుంటే, నేను నిజంగా హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఆలోచిస్తే కలలోకి కాదు నాలోకి ఆవహించింది అని అనిపించింది. నేను అక్షరబద్ధం చేయాల్సినటువంటి అంశాలను ఇంకా స్వేచ్ఛ కోసం ఏదో రాయాలి, స్వేచ్ఛ కోసం మాట్లాడాలి, స్వేచ్ఛ మరణానికి కారణమైనటువంటి ప్రభుత్వ హత్యను మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సామాజిక హత్య కాదు, ప్రభుత్వ హత్య. తన సహచరుడు పూర్ణచందర్ రావు చేసినటువంటి హత్య ఇది. అతను సహజీవనం చేసి భరోసా ఇవ్వలేకపోయాడు. ఇది ఓపెన్ విషయం, ఇది సీక్రెట్ ఏం కాదు కదా. మీ అందరికీ స్వేచ్ఛ బిడ్డ అయితే నా కడుపులో బిడ్డ పుట్టలేదు. స్వేచ్ఛ బిడ్డనే నా బిడ్డగా నేను భావిస్తాను. అప్పుడప్పుడు నా ఇంటికి కూడా రమ్మంటాను, నేను కూడా వచ్చి వెళ్ళాలనుకుంటాను. నేను స్వేచ్ఛ ఫోన్కు కూడా కొన్నిసార్లు ఫోన్ చేస్తే ఎందుకు మరి అందుబాటులో ఆ ఫోన్ లేకపోవడం వల్ల నేను అక్క వాళ్ళని కలవలేకపోయాను. కానీ సుభద్రక్కతో చెప్పిన, సుభద్రక్క చెప్పినట్టే తునుకలు కళ్ళ గురించి మనం సుభద్రక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్క, పలాని గురువారం నాడు మనం అక్క వాళ్ళ ఇంట్లో కలుద్దాం అని చెప్పింది. పలాని ఆ రోజు 3 రోజుల తర్వాత తను చనిపోయిందని చెప్పింది. నేను అంతిమ యాత్రలో పాల్గొనడం చాలా బాధగా అనిపిస్తున్నటువంటి విషయం. ఇవాళ తన సంతాప సభను ఇట్లా మాట్లాడి వదిలేయకుండా బండారు విజయక్క గారు ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్నారు. అక్కను ఒక ఇదే బాధ్యతను స్వీకరించి తన మీద కవిత్వాన్ని లేకపోతే ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి విషయాలను అక్షరబద్ధం చేయాలని తన మీద ఒక పుస్తకం మన విజయక్క తీసుకొస్తుందని మేమందరం కూడా సహకరిస్తాం. ఒక కవిత రాసి పంపించి ఆమెను అక్షరాల స్వేచ్ఛగా బతికించుకుందాం. తన జర్నలిజం గొప్ప జర్నలిజం, ఎక్కడ తాకట్టు అట్లా ఇట్లా లేదు, 2 వైపులా మాట్లాడింది. ఇవాళ అట్లా లేదు, మీడియా మొత్తం కొనబడింది, అట్లా కాకుండా 2 వైపులా వాళ్ళు చెప్పిన నిజాలా అబద్ధాలా అని చెప్పి మళ్ళీ వచ్చి ఇంకొక ఉద్యమకారులను మాట్లాడిచ్చే అటువంటి ఈ వాతావరణం ఇవాళ లేదు. ఎవరు చెప్తే వాళ్ళదే నిజం అయిపోతుంది. వేటగాడు చెప్పే పిట్టె కథలే ఇవాళ మిగులుతున్నటువంటి సందర్భం. మంచి జర్నలిజం రావాలి అట్లా ఆశపడుతున్నాను. మాలాంటి మట్టి మన్ను మశానంలో తిరుగుతున్నటువంటి మా వాళ్ళ మాటలు మందికి స్వాంతన కలుగుతాయో నేను అట్లా అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనిధి మీద జరిగినటువంటి ట్రోల్స్ను కూడా నేను ఖండిస్తున్నాను. చాలా బాధాకరం. స్వేచ్ఛపై అదే తన విప్లవశ్రీ పైన జరిగినటువంటి ట్రోల్స్. 1/2 నిమిషం అక్క అయిపోయింది. ట్రోల్స్ ఇంకొక శ్రీనిధికి భరోసాగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ కాదు మనకు ఇట్లా ట్రోల్స్ జరుగుతుంది. మన పురాణ కాలం నుంచి తీసుకుంటే ముక్కు చెవులు కోయబడ్డాయి, రొమ్ములు కోయబడ్డాయి, రొమ్ముల మీద పన్ను వేయబడ్డరు. కుతురుపాక రాజవ్వ లాంటి అవ్వలు అనేక మంది అవ్వల మీద అత్యాచారాలు జరిగినాయి. బెల్లిల దక్క నిలువున తునాతునుకలు 17 ముక్కలు నరగబడ్డది. మారోజు వీరన్న నేల ఆయన నెత్తురుతో తడిసింది. ఇట్లాంటి అనేక ఉన్నాయి. మీరు ధైర్యంగా మరింత ధైర్యం తీసుకొచ్చి ధిక్కార స్వరంగా తెలంగాణకు నిలబడి మీ గొంతు, మీ కలము, మీ స్వరము నిలబడి రచయితగా కూడా ఎదిగి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పొలిటికల్ లీడర్గా రావాలని శ్రీనిధికి నేను సూచన చేస్తున్నా.